దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ చిత్తూరు జిల్లా నేతలపై పడింది. ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందో అన్న భయాందోళనలో నేతలుంటున్నారు. ఎన్నికల సమయంలో వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయోనన్న భయాందోళనతో అల్లాడిపోతున్నారట. గతంలో తిరుగులేదని భావించిన నేతలంతా తమ వైపు మద్యం సిట్ చూపులు పడతాయని భయపడుతున్నారంట. మొత్తం మీద ఇప్పటికే జిల్లా అగ్రనేతలు కేసులో ఇరుక్కుపోగా మిగతా నేతలు ఇదేమి తలనొప్పి అని భయపడుతున్నారంట. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 4వ నిందితుడిగా ఉన్నారని సమాచారం. తర్వాత ఇక జిల్లాల్లో ఎవరికి సంబంధం లేదని అనుకుంటున్నారంట. ఆ క్రమంలో తిరుపతి నగరానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, కాళహస్తికి చెందిన అహ్మద్ అనే వారి పాత్ర బయటపడింది. ఇంకా ఎవరూ లేరనుకున్నారు. అయితే ఉన్నట్లుండి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన గన్మెన్లను పోలీసులు వేధించారని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి నిందితులుగా చేరారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీని సైతం కేసులో చేర్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి సైతం కేసులో నిందితుడిగా చేరే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా విజయానందరెడ్డిని విచారించిన సిట్కు ఊహించని వాస్తవాలు బయటపడ్డాయంట. ఎర్రచందనం స్మగ్లర్ గా 2014లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన విజయానందరెడ్డి లారీ క్లీనర్ గా జీవితం ప్రారంభించారని తెలుస్తోంది. అయితే విజయానందరెడ్డి చిత్తూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో జీడీ నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేశాడని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత ఆయన వైసీపీలో కీలక నాయకుడు అయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 నుండి మరింత బలంగా పనిచేశారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కింగ్ మేకర్ అయ్యారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో లిక్కర్ సరఫరా కాంట్రాక్ట్ తీసుకున్నారు. జన్మదినాల పేరుతో కోట్లాది రూపాయలు విలువైన వస్తువులు పంపిణీ చేశారు. అయితే జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి వ్యతిరేకంగా చెవిరెడ్డితో కలిసి పనిచేశారంటారు. ఆఫ్రికా దేశాలలో కలిసి వ్యాపారాలు కూడా చేశారని సిట్ దర్యాప్తులో బయటపడింది. చిత్తూరులోని బీవీ రెడ్డి కాలనీలోని నిఖిలానంద అపార్ట్మెంట్స్ లో విజయానందరెడ్డి కార్యాలయంలో జరిపిన తనిఖీలలో అనేక సుట్ కేస్ కంపెనీలు ఆయా అడ్రస్ తో బయటపడినట్లు తెలుస్తోంది. వెల్టెక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పేరుతో బోర్డు ఉన్న అడ్రస్ లో నిఖిలానంద లాజిస్టిక్స్ తో పాటు ఎంఎస్సి గ్రానైట్స్, సోయిసును గ్రానైట్స్, రాజ్ గ్రానైట్స్, ఎంఎస్జే గ్రానైట్స్, నిఖిలానంద డెవలపర్స్, శ్రీసాయి కన్వెన్షన్ సెంటర్, గౌతమి ఫైనాన్స్ కంపెనీలు రిజిస్టర్ అయినట్లు సిట్ తనిఖీలలో బయటపడింది. నిఖిలానంద లాజిస్టిక్ పేరుతోనే మద్యం గోడౌన్ల నుంచి మద్యం దుకాణాలకు సప్లై చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మార్గ మధ్యంలో పెద్ద ఎత్తున అక్రమ దందా నడిచినట్లు కూడా సిట్ గుర్తించింది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పేరు మీదుగా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసంలో కూడా పలు కంపెనీలు రిజిస్టర్ అయినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా గతంలో ఎయిర్ బైపాస్ రహదారిలో బిల్డింగ్ లో కేవీఎస్ ఇన్ఫ్రా పేరుతో కార్యాలయం నిర్వహించారు. ఈ కార్యాలయం వేదికగా తెలంగాణ, ఏపీ ఎన్నికల సర్వేలు, పబ్లిసిటీ వ్యవహారాలు కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల తర్వాత వాటిని మూసివేశారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం మీద కూడా 6 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వాటితో పాటు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అపార్ట్మెంట్ లోని బీమ్ స్పేసెస్ ఇన్ఫ్రా పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇందులో మోహిత్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు గతంలో ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బులు తనవేనని ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లిన ప్రద్యుమ్న సైతం భాగస్థుడిగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో పాటు తిరుపతిలోని మంగళంలో రైట్ టైమ్స్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈషా డెవలపర్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించి 19 మంది రైతులతో డెవలప్మెంట్ కింద అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. తుడా నిధులతో ఆయా ప్రాంతాల్లో రహదారులు కూడా వేసుకుని ఆస్తుల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 6 కోట్ల రూపాయలు, అది కూడా క్యాష్ తో గూడూరు ప్రాంతంలో 2022 అక్టోబర్ 260 ఎకరాలు భూమి కొనుగోలు చేసి డిసెంబర్లో అరవిందో శరత్ చంద్రారెడ్డికి 26 కోట్లకు అమ్మివేశాడని గుర్తించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అండ్ టీం ఏకంగా 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు కూడా సిట్ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. మొత్తం మద్యం అక్రమార్జన ఈ విధంగా రియల్ ఎస్టేట్ లో పెట్టినట్లు సిట్ భావిస్తోంది. అంతేకాకుండా సిద్ధం సభలకు వేసిన భారీ హోర్డింగ్స్ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని టీం పనిచేసినట్లు భావిస్తోంది. సిద్ధం సభలు మొత్తం చెవిరెడ్డి టీం నడిపించినట్లు, ఇందుకు 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సిట్ దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, కిరణ్ కుమార్ రెడ్డి, అహ్మద్, చెవిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, వెంకటేష్ నాయుడు కేసులో నిందితులుగా ఉండగా వీరిలో మోహిత్ రెడ్డి హైకోర్టు బెయిల్ ద్వారా బయట ఉన్నారు. మరోవైపు బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు అయింది. కిరణ్ కుమార్ రెడ్డి, అహ్మద్ పరారీలో ఉన్నారు. విజయానందరెడ్డిపై త్వరలో కేసు నమోదు కానున్నట్లు సమాచారం. అయితే విజయానందరెడ్డి ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పైకి బీరాలు పలుకుతున్నప్పటికీ ఆయన కూడా తన మీదకు ఎక్కడ కేసు వస్తోందోనని భయపడుతున్నారంట. అయితే 5 సంవత్సరాలు మద్యం శాఖను చూసినా ఆయన సంతకాలు పెట్టందే ప్రొసీడింగ్స్ రావనే అని అంటున్నారు. తాజాగా వైఎస్ అనిల్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అయిన దేవరాజ్ను సిట్ విచారించింది. అయితే మరోవైపు గతంలో చిత్తూరు జిల్లా ఎక్సైజ్ అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ది సైతం అన్నమయ్య జిల్లా కావడం విశేషం. మరోవైపు ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో నగదు పంపిణీ అయినట్లు సిట్ అధికారుల విచారణలో తేలిందట. అన్ని నియోజకవర్గాలకు డబ్బుతో పాటు మద్యం సరఫరా అయ్యిందంట. దీంతో మద్యం ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. దీంతో పాటు ఇప్పుడు మద్యాన్ని ఎన్నికల సమయంలో తీసుకున్న ఇతర నియోజకవర్గాల నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందట. ఈ నేపథ్యంలో రేపు సిట్ ఎవరిని విచారణకు పిలుస్తుందోనన్న భయంతో అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారట నేతలు. మరి చూడాలి లిక్కర్ స్కామ్ లో ఇంకెంతమంది బుక్ అవుతారో.